నమస్తే నాగేశ్వర గారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాదు, వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు అని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సార్. ఆయన నిన్న మీరు చూపించిన ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ కౌల్ షెగ్దర్ రాసిన పుస్తకాన్ని మీరు నిన్న మార్నింగ్ డిబేట్లో దానిలో మీరు క్లియర్గా చెప్పారు 10% సభ్యులు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు అని చెప్పి. కేశవ్ కూడా అదే బుక్ చూపిస్తూ ఆయనకి ఛాన్సే లేదు, ప్రతిపక్ష హోదా రాదు వైసీపీకి అంటూ ఉన్నారు. ఏంటి తేడా? ఇదన్నీ నిజమే, నేను కూడా చూశాను కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. కేశవ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్, నాకు బాగా పర్సనల్గా తెలుసు. ఐ హావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. సో ఆషామాషి వ్యవహారంగా మాట్లాడే మనిషి కాదు. సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు కేశవ్, ఎందుకంటే పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మాట్లాడతారు. ఇప్పుడు జగన్, ఇదే జగన్ ఇవాళ 10% లేకపోయినా నాకు ఇవ్వాలి, 10% ఉండాలని ఎక్కడా లేదు అంటూ స్పీకర్ లెటర్ రాసిన జగన్ అసెంబ్లీలో ఏమన్నాడు? అదే అసెంబ్లీలో నేను చిట్క వేస్తే మీ 23 మందిలో 5 వెళ్ళిపోతే నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా పోతుంది అని చంద్రబాబు నాయుడు వైపు చూపెడతాను లేదా? అందువల్ల ఇవాళ మళ్ళీ అదే జగన్ ఏమంటున్నాడు? నాకు 10% లేకపోయా నిబంధన ఎక్కడుంది అంటున్నాడు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి చిటికలు వేసి 5-6 టీడీపీ ఎమ్మెల్యేలు పోయి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ తీసేసేవాడు. తీసేసినప్పుడు నేను ఇవాళ ఏం చెప్తున్నదో అదే వాదన టీడీపీ చెప్పేది, ఇంకే కొత్త వాదన చెప్పేది కాదు. అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళకి సామర్థ్యం ఉన్నా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. కేశవ్ డిఫెండ్ చేసుకోవచ్చు. కేశవ్ అన్న చూశాను నేను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను నిన్న కౌల్ షెగ్దర్ చూపెట్టాను, అదే కౌల్ షెగ్దర్ను ఆయన చూపెట్టాడు. సో ఎవరైనా అదే చూపెట్టాలి. కౌల్ షెగ్దర్ కాదు, నిన్న పీడీటీ ఆచారి అంటే ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ద 6th ఎడిషన్ కౌల్ షెగ్దర్ రాసిన దాన్ని ఎడిట్ చేసిన పీడీటీ ఆచారి. ఆయన ఆర్టికల్ కూడా ఇవాళ ది హిందూ పత్రికలో ఎడిట్ పేజీలో ఉంది, చదవండి. ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏంటి, దాని పని ఏంటి, దాని స్టేటస్ ఏంటి, 10% లేదు అన్నది ఎంత నిజమో చెప్తారు. పీడీటీ ఆచారి ద ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సో నిన్న కేశవ్ నేను అందరము కోట్ చేసిన ఇదే కౌల్ షెగ్దర్ పుస్తకం ఎడిటర్ ఆయన ఇవాళ ది హిందూలో రాసిన ఆర్టికల్ దయచేసి చదవండి. నేను చెప్పిందే చెప్పాడు, కేశవ్ చెప్పిందే కాదు అని చెప్పాడు. కేశవ్ పేరు ఆయన ప్రస్తావించకపోవచ్చు, సో నేను నా పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ 10% ఉండాలి అన్న నిబంధన ప్రస్తుతము లేదు. అది ఎందుకు లేదో కూడా వివరణ చెప్తాను నేను మీకు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన కేశవ్ విమర్శలు చేసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు అది. ఎందుకంటే ఆయన చాలా ఆసక్తికరంగా కూడా ఉన్నాడు. ఇసుక ఖాతా, మద్యం ఖాతా పుస్తకాలు చదవడం కాస్తంత ఆపి కౌల్ షెగ్దర్ కూడా ఒకసారి చదవండి అన్నాడు. చాలా మంచి సజెషన్ ఇచ్చాడు, కౌల్ షెగ్దర్ చదవని. నాకైతే ఇసుక ఖాతా పుస్తకాలు లేవు, మద్యం ఖాతా పుస్తకాలు లేవు, మీకు కూడా తెలుసు కదా, అందరూ తెలుసు కదా. నాకున్న పుస్తకం ఈ కౌల్ షెగ్దర్ ఒకటే. అందువల్ల ఈ కౌల్ షెగ్దర్లో ఏమన్నారు? కేశవ్ ఫస్ట్ చెప్పింది జగన్ లేఖలో ఉన్న తప్పుల గురించి ప్రస్తావించారు. అది కరెక్ట్, కేశవ్ చెప్పింది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ ఎవరు డ్రాఫ్ట్ చేశారో తెలియదు, కానీ ఘోరమైన తప్పులేదు ఉన్నమాట నిజం. ఎందుకంటే నేను ఆ తప్పుల గురించి ఎందుకు చర్చ పెట్టలేదు అంటే అసలు విషయం పక్కకు పోతుంది. ఇప్పుడు అందులో ఉన్న ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో కాదు, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని నిన్న కూడా నేను చెప్పాను. జగనా, చంద్రబాబా, రాహుల్ గాంధీ అనేది కాదు, వాట్ ఈస్ ద బేసిక్ స్టాట్యుటరీ పొజిషన్, చట్టం ఏం చెప్తుంది వరకే నేను పరిమితమయ్యాను. ఎందుకంటే నేను 2019లో కాంగ్రెస్ పార్టీకి, 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాను. 5 ఏళ్ల కిందే చెప్పాను, 10 ఏళ్ల కిందే చెప్పాను. జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సమయంలో కూడా నా స్టాండ్ అదే, నా స్టాండ్లో ఏమీ తేడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి లేఖలో తప్పులున్నమాట నిజం. ఉదాహరణకు సభ్యుల ప్రమాణ స్వీకారం ట్రెడిషను, కస్టమ్ అని రాశాడు. అది కస్టమ్ ట్రెడిషన్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాంప్రదాయము, ఆనవాయితీ కాదు, అది రాజ్యాంగ రీత్యా నియమం. ఇక ఆ లేఖలో ఉపేంద్ర 1984లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నిన్న కేశవ్ కూడా ప్రస్తావించాను. నాకు గుర్తున్నంత వరకు కూడా ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడు, లోక్సభలో కాదనుకుంటాను. ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయాక లోక్సభకి ఎలక్ట్ అయినట్టున్నాడు. సబ్జెక్ట్ కరెక్షన్, ఆ వివరాలు ఇప్పుడు ముఖ్యం కాదు కనుక నేను వాటిని వెరిఫై చేయలేదు. సో అలాగే పి జనార్దన్ రెడ్డికి కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు అని జగన్ రాశాడు.
అది కాదు అని కేశవ్ అన్నాడు. ఐ థింక్ కేశవ్ ఈజ్ రైట్. నేను కూడా దాన్ని పూర్తిగా వెరిఫై చేయలే, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నది కదా. నా ఇంట్రెస్ట్ కౌల్ అండ్ షెక్దర్ కనుక, సో నా ఇంట్రెస్ట్ వేరే. సో అందువల్ల జగన్ రాసిన లేఖలో తప్పులు అన్నమాట నిజం, అది వేరే విషయం. కానీ జగన్ తప్పులు రాశాడా ఒప్పులు రాశాడన్న దానిపైన చట్టం మారదు. ఇక కేశవ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కేశవ్ అంటే వ్యక్తి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇచ్చిన వివరణ, తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక వివరణ, అందువల్ల వ్యక్తిగతంగా మనం చూడకూడదు. సో ఆ వివరణలో రైజ్ చేసిన మొదటి అంశం ఏంటంటే, అసలు పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ ఆ చట్టాన్ని జగన్ కోట్ చేస్తున్నాడు. ఆ జీతాల గురించి చేసిన చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిసైడ్ అవుతుందా అన్నాడు. సో నిజమే, పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 12B జగన్మోహన్ రెడ్డి కోట్ చేసామా నిజం. కానీ దాని ఆధారంగానే ఆ జీతాలు ఇచ్చే దాని ఆధారంగా డిసైడ్ చేస్తారా కేశవ్ వాదన. కానీ మీరు ఇందులో పేజ్ 150 స్క్రీన్ పైన కూడా మీరు ఈ పుస్తకం చూడొచ్చు. మీకు పేజ్ 150 అనేది ఈ పుస్తకంలో మీకు క్లియర్గా పేజ్ 150 ఆఫ్ ది యాక్ట్, ఈ కౌల్ అండ్ షెక్దర్ అనే పుస్తకంలోనే పేజ్ 150లో చాలా క్లియర్గా మీకు ఉన్నదేంటి, అది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ రికగ్నిషన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ యాక్ట్ ఆఫ్ 1977, అంటే పార్లమెంట్ 1977లో చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ చట్టం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అని ఇదే కౌల్ అండ్ షెక్దర్లో పేజ్ నెంబర్ 150 రాశారు. ఇప్పుడు చెప్పమనండి కేశవ్ గారికి ఇదంతా పెట్టాను నిన్న కంప్లీట్గా. ఈ ఎక్స్ట్రాక్ట్స్ కూడా కేశవ్ గారికి పంపించి, ఐ వాంట్ మీ నాలెడ్జ్ కూడా కావాలి నాకు దీనిపైన ఏంటంటే, బహుశా ఆయన బిజీగా ఉండి చూసుండడు, సో నాకు రిప్లై రాలేదు. సో అందువల్ల మొదటి పాయింట్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ ప్రకారం డిసైడ్ చేస్తారంటే ఆ యాక్టే ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది. ఇది మీకు అందుకే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ నెంబర్ 150లో క్లియర్గా ఉంది. ద స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఇవ్వటానికి ప్రాతిపదిక పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్టే. ఇవాళ పీడీటీ ఆచార్య ద హిందూలో రాసిన వ్యాసంలో కూడా, హిందూ ఎడిటోరియల్ పేజ్లో ఇదే విషయం రాశాడు ఆయన, మా ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. అండ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్, కేశవ్ కోట్ చేసిన కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాన్ని 6th ఎడిషన్ ఎడిట్ చేసిన తను. సో ఆయన కూడా అదే చెప్పాడు, నేను చెప్పింది చెప్పాడు. సో 1977 చట్టమే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది అని. సో అందువల్ల ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ చట్టమైనా పార్లమెంట్ చట్టమైనా ఏం చెప్తుంది, ఈ రెండు చట్టాలు చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 150 ఆఫ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ 150లో కింద ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది చూడండి మీరు. ఈ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్పారు 1/10 ఆఫ్ ది లోక్సభ ఉండాలని, ఎక్కడా లేదు అసెంబ్లీ ఉండాలని. అందులో ఉన్నది ఏంటి, ఏ పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షమై ఉండాలి, ఆ పక్షాలలో మీ అందరికన్నా ఎక్కువ సీట్లై ఉండాలి. ఈ రెండే ఉన్నాయి అందులో. ఇది 1977 పార్లమెంట్ చట్టంలో ఇదే ఉంది. మీకు సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లో కూడా ఇదే ఉంది. అందువల్ల ఎక్కడ 1/10 అని లేదు. సో ఐఎమ్ రెడీ ఫర్ గైడెన్స్. నేను కనుక ఒకవేళ తప్పు చెప్పుంటే, కేశవ్కున్న రాజకీయ అనుభవం నాకు లేదు కనుక, సో నేనేమన్నా తప్పు చేసి ఉంటే, ఈ కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో కనుక నేను తప్పు చేస్తుంటే, ఐఎమ్ రెడీ టు స్టాండ్ కరెక్టెడ్. ఎందుకంటే ఎవరము శాశ్వతమైన మేధో సంపత్తి, అపరిమితమైన మేధో సంపత్తి ఉండదు. మనకు తెలిసిన జ్ఞానంతో మాట్లాడతాం, సరి చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందువల్ల కౌల్ అండ్ షెక్దర్ పేజ్ 150లో ఉన్న విషయాలే నేను చెప్పాను. ఇక కేశవ్ చెప్పింది తప్ప మరి, ఆయన కేశవ్ స్పీకర్ డైరెక్షన్స్ని కోట్ చేశాడు, కరెక్ట్ అని. అది ఇదే చట్టంలో పేజ్ నెంబర్ 381 ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ పేజ్ 381లో ఉన్నదే కేశవ్ కోట్ చేశాడు.
వాస్తవంగా దీన్ని అది కోట్ చేస్తూ ఏమన్నాడంటే కోరం అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవటానికి కోరం కనీస సభ్యుల సంఖ్య 10% ఉండాలి. ఆ 10% ఉంటేనే పార్లమెంటరీ పార్టీగా గుర్తిస్తారు. ఆ 10% లేకపోతే పార్లమెంటరీ గ్రూప్ లేదు. మన స్టేట్కి వచ్చారు లెజిస్లేచర్ పార్టీగా గుర్తిస్తారు, లెజిస్లేచర్ గ్రూప్గా గుర్తిస్తారు. ఇది స్పీకర్ డైరెక్షన్. కేశవ్ గారు చెప్పలేదు, బట్ నాకు గుర్తున్నది ఇవాళ పీడిటి ఆచార్య రాసినట్లున్నారు దాన్ని. 121 సబ్జెక్ట్ టు కరెక్షన్, స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారం. సో ఆయన స్పీకర్ డైరెక్షన్స్ కూడా కోట్ చేశాడు ఆయన. దాని ప్రకారం కరెక్ట్ అది. అంటే 10% సభ్యులు ఉంటేనే ఆ పార్టీని పార్లమెంటరీ పార్టీ లేదా లెజిస్లేచర్ పార్టీగా గుర్తిస్తారు. ఇక పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12B అంటే జగన్ ఏ చట్టం అయితే కోట్ చేశాడో లేఖలో, ఆ లేఖలో కూడా మెన్షన్ చేశాడు. అందులో ఏమనుంది, ఏ పార్టీ ఇన్ అపోజిషన్ అని ఉంది కదా. మరి ఏ పార్టీ ఇన్ అపోజిషన్ అని ఉన్నప్పుడు నెంబర్తో పక్క పెడతాం. అసలు మొదలు లెజిస్లేచర్ పార్టీ గుర్తింపే లేదు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీకి. లెజిస్లేచర్ పార్టీ గుర్తింపు ఉండాలంటేనే 10% ఉండాలి కదా. మరి లెజిస్లేచర్ పార్టీగానే గుర్తింపు లేనప్పుడు పార్టీ ఇన్ అపోజిషన్ అని 12Bలో చెప్తుండగా ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేది కేశవ్ ఆర్గ్యుమెంట్ 381లో చెప్పారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గౌరవనీయులైన మంత్రి గారు 381 దగ్గర ఆగిపోయాడు. సో ఇదే పుస్తకంలో మీకు పేజ్ నెంబర్ 385, సో పేజ్ నెంబర్ 385లో క్లియర్గా 381 కేశవ్ కోట్ చేశాడు స్పీకర్ డైరెక్షన్స్, కానీ 385లో క్లియర్గా ది సబ్ ఇంకా ఉన్నది. ఏంటి సబకి సిచ్యువేషన్ చేంజ్ ఆఫ్టర్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపు నిరోధక చట్టం అమల్లోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఏంటి పరిస్థితి మారిపోయింది? ఫిరాయింపు నిరోధక చట్టం March 3, 1985 నుంచి అమల్లోకి వచ్చింది. 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 వచ్చింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 సెక్షన్ 29A ఇంట్రడ్యూస్ చేయబడింది మొదటిసారి ఆ సవరణ ద్వారా. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ RP యాక్ట్ 1988లో ఇంట్రడ్యూస్ చేసిన అమెండ్మెంట్ సెక్షన్ 29A ఏం చెప్తుందంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనే ప్రిన్సిపల్ తీసుకొచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా మొదటిసారిగా పొలిటికల్ పార్టీ అంటే ఒక్క సభ్యుడున్న పొలిటికల్ పార్టీ అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కేశవ్ పేజ్ 381లో ఉన్న కౌల్ షెగ్దాన్ని కోట్ చేస్తూ స్పీకర్ డైరెక్షన్స్ను కోట్ చేస్తూ స్పీకర్ డైరెక్షన్లో 10% ఉంటేనే పార్టీగా గుర్తిస్తారని ఉంది కదా అనేది ఆయన వాదన. కానీ ఇదే కౌల్ షెగ్దర్ పేజ్ 385లో రాసింది ఏంటి? అయ్యా యాంటీ డిఫెక్షన్ లా అమల్లోకి వచ్చాక ఈ పరిస్థితి మారింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 వచ్చాక ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు 10% అనే నిబంధన లేదు పార్టీగా గుర్తింపాలన్నా. ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు మీకు ఒక్క మెంబర్ ఉన్నా కూడా లెజిస్లేచర్ పార్టీగానే గుర్తిస్తారు. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది రాజ్యాంగంలో భాగం. స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్కు విలువ లేదా? స్పీకర్ డైరెక్షనే కదా ముఖ్యమని నిన్న కేశవ్ వాదించారు. అయ్యా స్పీకర్ డైరెక్షన్ చట్టం కన్నా రాజ్యాంగం కన్నా గొప్పదిగా ఉండదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తోంది? పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ 1977 పార్లమెంట్ చట్టము, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12Bలో ఎక్కడ 1/10 లేదు, సంఖ్యా పరిమితి లేదు అపోజిషన్ లీడర్ గుర్తించడానికి. ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అదైతే ఇంకా హైయెస్ట్ కదా. యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ పార్ట్ ఆఫ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఒక్క సభ్యుడు ఉన్నా కూడా రాజకీయ పార్టీ అవుతున్నారు, పార్లమెంటరీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అవుతున్నప్పుడు ఈ చర్చ ఎక్కడిది 10% అనేది? అందువల్ల నేను చదివిన ఈ కౌల్ షెగ్దర్ పేజ్ 150 చదవండి, కేశవ్ ఉదహరించిన పేజ్ 381 చదవండి. అలాగే నేను ఇస్తున్న వివరణ పేజ్ 385 యాంటీ డిఫెక్షన్ లా తర్వాత మారిన పరిస్థితి. ఇది లేటెస్ట్, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా 1985లో వచ్చింది. కేశవ్ గారు రెఫర్ చేసినటువంటి స్పీకర్ డైరెక్షన్స్లో 1950sలో వచ్చింది. ఎప్పుడు కూడా ఒక చట్టం కొత్త చట్టం వచ్చినప్పుడు కొత్త చట్టమే చెల్లుతుంది తప్ప నేను అంతకుముందు చట్టం ఫాలో అవుతా అంటే అన్లెస్ కొత్త చట్టంలో అలా ఉంటే తప్ప. కొత్త చట్టంలో ఉంటే
ఎస్, ఆ చట్టం కూడా ఫాలో అవుతున్నారు. ఎలా ఫాలో అవుతారు? చట్టం అంటేనే అప్డేట్ కదా. స్పీకర్ డైరెక్షన్స్ అనేది 50s వచ్చింది. 1977లో చట్టం వచ్చింది పేమెంట్ ఆఫ్ శాలరీస్. 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీ అన్న డెఫినేషనే మారిపోయింది. పొలిటికల్ పార్టీగా గుర్తించు శాసనసభలో రావాలి అంటే కనీస సభ్యులు ఉండాలి 10% అనే నిబంధనే లేదని. ఆ లేని నిబంధనలు ఇప్పుడు ఎలా తీసుకొచ్చి లీడర్ ఆఫ్ ద పొజిషన్ 10% ఇస్తారని. అయితే ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది. ఎవరికైనా నేను ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఒక మిత్రుడు లాయర్, ప్రముఖ లాయరు, టీవీ ఛానళ్ళు కూడా ప్రముఖంగా వస్తారు. ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చెప్తున్నారు కదా, కానీ మీరు మరి రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు 2014లో 2019లో, అక్కడ ఎమినెంట్ లీగల్ మైండ్స్ ఉన్నారు, అయినా మరి ఎవరు ఎందుకు కోర్టుకు పోలేదని. కోర్టుకు పోవడము పోకపోవడం అనేది ఒక పార్టీ ఇష్టం. అది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తిట్టుకుంటారు, అందరు డిఫమేషన్ కేసులు వేసుకుంటారా? ఎందుకంటే అది దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే స్పీకర్ ఇవ్వాలి, అల్టిమేట్గా రికగ్నిషన్ స్పీకర్ ఇవ్వాలి. సో స్పీకర్ ఇవ్వాలి కనుక కోర్టుకు పోతే ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. ఎందుకు పోలేదన్న దాన్ని బట్టి మనం చట్టాన్ని డిఫైన్ చేయలేం కదా. సో ఇక ఇంకో ముఖ్యం అయితే మీరు అనొచ్చు, సార్ మరి కేశవ్ గారు మీకు స్పీకర్ డైరెక్షన్స్ని కోట్ చేశారు, మీరేమో చట్టాలను కోట్ చేస్తున్నారు, మరి ఏది కరెక్ట్ అంటే లాలో ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్నే పేరీమెటీరియా అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ పేరీమెటీరియా. పేరీమెటీరియా అంటే ఏంటి? మీరు ఏదో ఒక్కదాన్ని పట్టుకొని మాట్లాడకూడదు. ఒక అంశం పైన ఒక అభిప్రాయాన్ని, ఒక కంక్లూజన్కు రావాలి అంటే ఆ అంశానికి సంబంధించిన ఒక్కదాన్నే పట్టుకోకూడదు. ఆ అంశానికి సంబంధించిన రకరకాల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ను పరిగణలోకి తీసుకోవాలి. ఇది లా చదివే పద్ధతి, పేరీమెటీరియా. నేను లా స్టూడెంట్ కాదు, నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్ను. అందువల్ల ఎవరన్నా నేను తప్పు చెప్తే దయచేసి కరెక్ట్ చేయమనండి. పేరీమెటీరియా అంటే ఏంటంటే ఒక్కదాని పడదు. ఇప్పుడు అందుకే నేను ఏం చెప్తున్నాను, యాంటీ డిఫెక్షన్ లా కోట్ చేశాను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1988 కోట్ చేశాను, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1977 కోట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్ ప్రివెన్షన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12B అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేశాను. స్పీకర్ డైరెక్షన్స్ 1950sలో వచ్చింది, దాన్ని కూడా కోట్ చేశాను. సో ఇవన్నిటిని కలిపి కంక్లూజన్ రావాలి తప్ప అందులో విడిగా నేను ఒక్క స్పీకర్ డైరెక్షన్స్, అది కూడా 1950sలో ఇచ్చిన డైరెక్షన్, ఈ చట్టం వచ్చిన వాస్తవాన్ని, రాజ్యాంగంలో వచ్చిన మార్పుల్ని, వీటి ఎన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చట్టం పైన ఒక అభిప్రాయం రావడానికి పేరీమెటీరియా అనే డాక్టర్ అనేది కీలకం. అన్ని అంశాలు చూడాలి. ఒక్క అంశాన్ని బట్టి మన కంక్లూజన్కు మనకి ఇష్టమైన కంక్లూజన్ రావడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఐ స్టిల్ ఇన్వైట్ కేశవ్ ఫర్ డిబేట్. దీనిపైన జగన్ పక్క పడతాం. జగన్ అప్పుడు ఒకటి అంటాడు, ఇప్పుడు ఒకటి అన్నట్టు రాజకీయ నాయకులు ఏమైనా అంటారు. నాకు ఏమన్నా ఇది జగన్తో స్టార్ట్ కాదు, ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంట్రవర్సీ జగన్తో ఎండ్ కాదు. ఇది 2014లో వచ్చింది కాంట్రవర్సీ, 2019లో వచ్చింది, 2024లో అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ 10% ఉన్నారు. సో ఇది 1994లో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది, 1984లో దేశంలో వచ్చింది. ఇట్ కంటిన్యూస్ టు రాకర్స్. అందువల్ల దీనిపైన క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనుక ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ జగన్ సేస్ అండ్ వాట్ జగన్ రైట్స్, సో ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ విత్ కేశవ్ టు బి నాలెడ్జ్. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి, నాకు ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. కనుక దయచేసి నేను చెప్పింది ఏదైనా తప్పుంటే, కౌలన్ షెక్దర్లు నాకు అర్థమైంది తప్పుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను. రైట్ సార్, ఇక ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి. రాజకీయాలు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చేసిన తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, రాజకీయ నాయకులకి. దీన్నే వైసీపీ నాయకులు ఒక పేపర్ ఎద్దేవా చేస్తుంది. ఒకసారి అది క్లిప్ ప్లే చేయండి. రాహుల్ ఇలా మరి జగన్ అని లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అభ్యర్థిని పోటీలో పెట్టినప్పటికీ కూడా రాహుల్ గాంధీ చాలా స్పోర్టివ్గా వ్యవహరించారు, పద్ధతిగా వ్యవహరించారు, మోదీతో కరచాలనం కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆయన సభలో కూడా లేడు, తిరిగి ఆ స్పీకర్ మీదే కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి అని చెప్పి ఎందుకు రాహుల్ని జగన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే శాసనసభలో
ఎప్పుడైనా మనకు పార్లమెంటరీ డెమోక్రసీలో, పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని సభా సాంప్రదాయాలు, నైసిటీస్, డెకోరం సభలోనే కాదు బయట కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎవరితోనో పంచాయతీ ఉంటుంది, గొడవ ఉంటుంది, అలా పెళ్లి పత్రిక పట్టుకొని మీ ఇంటికి వస్తాడు. మీరు ఏమంటారు? చల్లనాడు బయటనాడు అంటారా? సంస్కారం ఉన్నవాడు ఎవడు అన్నాడు కదా, ఏంటండి అవునా అండి కూతురు మ్యారేజ్ సెట్ లేదా అని అంటాడు. బొట్టు పెట్టుకుంటారు, ఓ ప్లేట్ తీసుకొస్తారు, పెళ్లి పత్రిక కొడుకల్లందులో పెడతారు. రావాలంటే తప్పనిసరిగా అంటారు, మీకు ఇష్టం పోతా లేకపోతే లేదు, అంతే కదా. సో కానీ గడవడు నువ్వు కార్డు ఇవ్వడానికి వచ్చావు, నీకన్నా బెదడుందా, నా ఇంటికి వస్తావా అని అంటారా? అన్నారు కదా. ఎందుకంటే ఇది హ్యూమన్ నైసిటీస్ కదా. అందులో చట్టసభలో ఇంకా ఎక్కువ ఉంటాయి నైసిటీస్. బయట అంటే నువ్వు నైసిటీస్ ఫాలో అయినా ఫాలో కాకపోయినా అది నీ పర్సనల్ లైఫ్. ఇప్పుడు మీ ఇంటికి మీకుతో గొడవ పెట్టుకున్న వ్యక్తి మీ ఇంటికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, అది మీ పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. పబ్లిక్ లైఫ్ వచ్చే వరకు ఇట్స్ రిలవెన్స్ ఈజ్ గ్రేటర్. ఆ రిలవెన్స్ ఏంటి? అక్కడ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యాడు. అయ్యన్న పాత్రుడు ఇమ్మెటీరియల్. అక్కడ ఇష్యూ నేను ఇంతకుముందు మీకు యాంటీ డిఫెక్షన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి మాట్లాడేటప్పుడు అదే చెప్పాను. జగన్ ఏం లేఖ రాశాడని నాకు అనవసరం, అది కాన్స్టిట్యూషనల్ లీగల్ పొజిషన్ ఏంటి అనేది మాత్రమే మాట్లాడతాను. అందువల్ల అక్కడ అయ్యన్న పాత్రుడా, తమ్మినేని సీతారామ ఇది కాదు ముఖ్యం. అది స్పీకర్ పదవి, అధ్యక్ష పదవి. రేపు జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడాలన్నా ఆ అయ్యన్న పాత్రుడు అనుమతిస్తేనే కదా మాట్లాడేది. ఆయన కూర్చోమంటే కూర్చోవాల్సిందే కదా, ఆయన ఆయన అధ్యక్ష అని అనాల్సిందే కదా, ఆయన సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడాల్సిందే కదా. సో వీ రెస్పెక్ట్ ద పొజిషన్, వాట్ ఎవర్ మే బీ అవర్ ఒపీనియన్ అబౌట్ ఇండివిజువల్స్. వ్యక్తుల పట్ల మనకి ఏ అభిప్రాయాలను ఉండొచ్చు, ఆ అభిప్రాయాలు సరైనవైనా కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయ్యన్న పాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యలు నచ్చకపోవచ్చు. ఆయనకి పవన్ కళ్యాణే అన్నాడు కదా. మీరు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, మీరు అంటే ఆయన ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పాడు, ఇప్పటిదాకా మీరు తిట్టారు, ఇప్పుడు ఇక్కడ తిట్లను ఆపాలి అని. సో అందువల్ల అక్కడ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు సభా సాంప్రదాయం ఏంటి? మీరు పోటీ పెట్టినా పోటీ పెట్టకపోయినా, వాస్తవంగా ఈ కంపారిజన్ కరెక్ట్. అక్కడేమో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి స్పీకర్ పైన అభ్యర్థిని నిలబెట్టారు. అభ్యర్థిని నిలబెట్టిన స్పీకర్ ఎన్నిక తర్వాత గౌరవంగా ప్రధానమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత వెళ్ళి స్పీకర్ నా చైర్లో కూర్చొని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. ప్రధాన ప్రతిపక్ష నేతగా నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయించలేదని తప్పుపడతాడు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా నీకున్న బాధ్యత ఉండదా? సో వాళ్ళు ఇస్తారు ఇవ్వరు, కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యత మాత్రం నాకు అవసరం లేదు అంటాడు. అంటే నీకు హక్కులు కావాలి, బాధ్యతలు కావద్దా? సో జగన్మోహన్ రెడ్డి అసలు లేఖలో మై రైట్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాడు. ఎస్, రైట్, కరెక్ట్. నేను చాలాసార్లు చెప్పాను, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% అనే నిబంధనలు ఎక్కడా లేదు అని. కానీ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, వాట్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ డ్యూటీ? నీకు ఏ సభలోనైతే ఏ స్పీకర్ నుంచి అయితే నువ్వు హక్కులు కోరుతున్నావో ఆ స్పీకర్ పట్ల సభా మర్యాదలు పాటించడం కూడా నీ బాధ్యత కాదా? అది జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు. నా హక్కుల గురించే మాట్లాడుతున్నాడు, ఆయన బాధ్యత గురించి మాట్లాడతలేడు. ఒక అన్ని పక్షాల నేతలు సభా స్పీకర్గా ఎన్నికైన తర్వాత అతను అభినందించి కుర్చీలో కూర్చుని పెడతారు. నేను స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్ అయ్యాక ఆ శాసన మండలి చైర్మన్గా స్వామి గౌడ్ను కుర్చీలో కూర్చుండబెట్టే పనిలో హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులతో పాటు నేను కూడా వెళ్ళాను. నన్ను కూడా హరీష్ రావు గారు ప్రత్యేకంగా పిలిచారు, రండి సార్, ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా నా గ్రూప్ నాదే, అందువల్ల నన్ను కూడా ఒక గ్రూప్ నాయకుడిగా హోదాలో పిలిచారు అన్ని పార్టీల్లో, ఎందుకంటే అక్కడ ఎక్కువ పార్టీలు లేవు కనుక. సో నేను కూడా ఇండిపెండెంట్ సభ్యుడిగా వెళ్ళి స్వామి గౌడ్ను కుర్చీలో కూర్చునబెట్టి అభినందించాం ఆయనను. సో అది వచ్చాం. దిస్ ఈజ్ ఎ బేసిక్ థింగ్ కదా. సో జగన్మోహన్ రెడ్డి నేను ప్రమాణ స్వీకారం చేసి ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళిపోయి వస్తా, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఆఫ్టర్ 5 days అంటూ పులివెందులు వెళ్ళిపోయి, నువ్వు స్పీకర్ ఎన్నికలతో నాకు సంబంధం లేదు, స్పీకర్ను గౌరవించడంతో నాకు సంబంధం లేదు, స్పీకర్ పట్ల సభా మర్యాదలతో నాకు సంబంధం లేదు, కానీ స్పీకర్ నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వాలి అంటాడు. అది ఎలా కరెక్ట్ అవుతుంది? అందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ చాలా హుందాగా ప్రవర్తించాడు. సో పోటీ పెట్టినా కూడా, ఎందుకంటే పోటీ ఓం బిర్లా పైన వ్యక్తిగతంగా కాదు, స్పీకర్ సీటు పైన వ్యతిరేక పొజిషన్ పట్ల అగౌరవంతో పోటీ పెట్టడం కాదు. పోటీ నరేంద్ర మోడీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వ రాజకీయ వైఖరికి నిరసనగా పోటీ పెట్టాడు. సో అందువల్ల పోటీ పెట్టడం అంటే స్పీకర్ అగౌరవపరచడం కాదు కదా.
ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డికి ఫైట్ ఉండొచ్చు, కానీ స్పీకర్ పట్ల ఆ రకమైన అమర్యాదను ప్రదర్శించడం ఖచ్చితంగా తప్పు. అందులో తనకు సభా నియమాల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న వ్యక్తి ఇంకా సభా మర్యాదలు పాటించకపోవడం మరీ అన్యాయం కదా. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి విధానం, వైసీపీ విధానం రాష్ట్రంలో ఒక రకంగా, కేంద్రంలో ఒక రకంగా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో సభా సాంప్రదాయాలను పాటించలేదు వైసీపీ, కానీ లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అలా బీజేపీ అడగగానే మద్దతు ఇచ్చేశారు వైసీపీ ఎంపీలు. ఎందుకు ఈ తేడా? రాష్ట్రంలో ఒక రకంగా, కేంద్రంలో అంటే రాష్ట్రంలో ఎన్డీఏకు తెలుగుదేశం నాయకత్వం వేస్తోంది, కేంద్రంలో ఎన్డీఏకు బీజేపీ నాయకత్వం వేస్తోంది. సో ఎన్డీఏతో కాదు జగన్ పంచాయతీ, జగన్ పంచాయతీ టీడీపీతో, బీజేపీతో పంచాయతీ ఎక్కడ జగన్కు. సో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని ముందే ప్రకటించారు. పేరుకు అంశాల వారి కానీ అన్ని అంశాలకు మద్దతు ఇస్తామనే కదా దాని మీనింగు. విజయసాయి రెడ్డి ఓపెన్గా తన ఆఫర్ కూడా చెప్పాడు కదా. సో ఏంటి అసలు మీకు మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, మాకు 15 ఉన్నారు, టీడీపీకి 16 ఉండొచ్చు, మాకు 15 ఉన్నారన్నారు. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు పార్లమెంట్లో? ఒకటి అందరికీ తెలిసిన విషయం, ఈడీ, సిబిఐ. ఈడీ వస్తే ఎక్కడ వెళ్తారో మనకు తెలుసు కదా. పటాంజలి ఎమ్మెల్యే ఇంటిపైన ఈడీ దాడి, ఢిల్లీలో కనిపించిన మైపాల్ రెడ్డి, బీజేపీలో రేపో మాపో చేరిక. ఇవే కదా వార్తలు, ఇలా పత్రికల్లో రాలేదా? సీక్వెన్స్ ఆఫ్ న్యూస్ కదా. పటాంజలి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఈడీ దాడి, ఢిల్లీలో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, కేసీఆర్ మీటింగ్కు డుమ్మా, బీజేపీలో రేపో మాపో చేరిక. సీక్వెన్స్ ఉండదు కదా ఇంకేంటి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్యూ ఏంటి, ఆయన పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ కేసులుంటే ఏమవుతుందో రోజు పేపర్లో చూస్తున్నాం. ఇవాళ కూడా పేపర్లో ఉంది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సిబిఐ, ఆల్రెడీ ఈడీ అరెస్ట్లో ఉండగా సిబిఐ అరెస్ట్ చేసింది, హేమంత్ సోరెన్ అరెస్టు. సో అందువల్ల తాను గతంలో అరెస్ట్ కావడానికి ఇప్పుడు అరెస్ట్ కావడానికి ఒక తేడా ఉంది రవిశంకర్. గతంలోనేమో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసి ఆయన బయటికి వచ్చి పార్టీ పెట్టుకున్నాక అరెస్ట్ అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఓదార్పు యాత్ర చేయరంటే సోనియా గాంధీతో విభేదించి బయటికి వచ్చాక అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత తీవ్రమైన ప్రజల అసంతృప్తి ఎదుర్కొనే సమయంలో అరెస్ట్ అయ్యాడు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చాయి అప్పుడు అరెస్టు. సో ఇప్పుడు అరెస్ట్ కలిసి వస్తుందా? ఇప్పుడు అరెస్టుకు పరిస్థితులు వేరు. ఇప్పుడు తాను ఓడిపోయిన పరిస్థితుల్లో తన పట్ల ప్రజల సానుభూతి, సానుకూలత బాగా తగ్గిన సమయంలో, 10% ఓటింగ్ పడిపోయిన సమయంలో, కేంద్రంలో తన ప్రత్యర్థులు, రాష్ట్రంలో తన ప్రత్యర్థులు అధికారంలో ఉన్న సమయంలో తాను చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవమానించిన నేపథ్యం తెలుగుదేశం శ్రేణుల్ని కోపోద్రిక్తులుగా చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? ఇంకో ముఖ్యమైన విషయం, అప్పుడు అరెస్ట్ అయితే కనీసం విజయమ్మ, షర్మిల బయటకు వచ్చి జగన్ అండగా నిలిచారు. షర్మిల అయితే ఏకంగా పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పాదయాత్ర చేసడానికి విజయమ్మ లేరు, షర్మిల లేరు. సో భారతమ్మ చేస్తే ఆ రకమైన రియాక్షన్ వస్తుందా? అనుమానమే. సో అందువల్ల ఇవాళ అరెస్ట్ అయితే రాజకీయంగా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. అప్పుడు అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ఓటర్లు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వ వైఎస్ఆర్ నుంచి వెళ్ళిపోతారు. సో ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీతో జగన్ పెట్టుకోడు. ఇది మొదటి కారణం, మనకు క్లియర్గా అర్థమవుతున్న కారణం. ఇక రెండవ కారణం ఏంటి? బీజేపీ ఆపరేషన్ మొదలు పెడుతుంది. తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీలను తీసుకొని గతంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ మెర్జ్ చేయలేదా? అయినా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డికి ఇంకో భయం కూడా ఉండొచ్చు. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, వైసీపీకి చెందిన 4 ఎంపీలు బీజేపీలో చేరవచ్చు అని. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ బలం, మెజారిటీ కంఫర్టబుల్గా లేదు. అందువల్ల రాజ్యసభలో తెలుగుదేశానికి సీట్లు లేవు. అది రాజ్యసభ 2 ఏళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతాయి కనుక
త్వరలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు వచ్చే అవకాశం వెంటనే లేదు. ఇది కూడా ప్రాసెస్లో పెరుగుతారు తప్ప ఒక్క రోజులో రారు. లోక్సభలో వచ్చినట్లు 16 మంది రారు. సో అందువల్ల రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి ఎంపీల మద్దతు అవసరం. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీతో కలిసి ఉన్నారు కనుక వైసీపీ ఎంపీల మద్దతు తీసుకొని ఎంబరాస్మెంట్ కన్నా వైసీపీ ఎంపీలు లాగేసుకుంటే పని అయిపోతుంది కదా అని బీజేపీ ఆలోచించవచ్చు. అందువల్ల బీజేపీకి సపోర్ట్ చేయడం ద్వారా తన ఎంపీలు పార్టీ మారకుండా జగన్ జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు పైన ఎలా వ్యవహరించాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు కనుక చంద్రబాబు నాయుడు ఇంత చెప్పినా కక్ష సాధింపు ఉండదు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పినా ఒకవేళ చంద్రబాబు నాయుడు కక్ష సాధించకపోతే తెలుగుదేశం శ్రేణులు ఊరుకుంటున్నట్లేదు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఈగ వాలినా దోమ వాలినా జగన్మోహన్ రెడ్డి మీదకి కత్తులు కటారాలు పట్టుకుని పోయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు నేను యాంటీ డిఫెక్షన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% గురించి మాట్లాడితే నన్నే తిడుతున్నారు కదా, తెలంగాణలోని మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకని తిడుతున్నారు నన్ను. నిన్న కూడా ఫోన్లు చేసి నెంబర్ కూడా నాకు సెల్లో ఉంది, ప్రైవసీ కారణాల్లో ఇవ్వడం లేదు. ఏం నీకెందుకు రా వెదవా, తెలంగాణ ఒడివి నువ్వు, మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నీకెందుకు అంటున్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇల్లు హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఇల్లు తెలంగాణలో ఉంటుంది, వాళ్ళ వ్యాపారాలు కూడా తెలంగాణలో ఉంటాయి. నేను మాత్రం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడద్దు. సో ఇలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఉంది. సో ఇదంతా ఇప్పుడు కక్ష సాధించకుండా ఉంటారా? సో ఆ అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండవచ్చు. సో అందువల్ల ఈ అనుమానం కూడా ఉంది కనుక ఎందుకు పంచాయతీ? అందువల్ల చంద్రబాబు నాయుడు దాడిని ఎదుర్కోవాలి అంటే బీజేపీతో కలవడం. సరిగ్గా చంద్రబాబు నాయుడు ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడు కదా. జగన్మోహన్ రెడ్డి దాడిని ఎదుర్కోవడానికి కదా బీజేపీతో కలిసింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు కలిసాడా? 1% చంద్రబాబు నాయుడు తెలియదా? బీజేపీతో కలిస్తే ప్రయోజనం లేదని తెలియదా? పార్టీలో బీజేపీతో కలవడాన్ని వ్యతిరేకించినా కూడా బీజేపీతో కలిశాడు కదా. అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ స్ట్రాటజీ అనుసరించాడు, ఇవాళ జగన్ అదే స్ట్రాటజీ. సో చంద్రబాబు నాయుడు దాడిని నుంచి తట్టుకోవాలి అంటే డెఫినెట్గా బీజేపీ అండ ఉంటే ఏం కాదు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చాడు. కలెక్టర్ ఉదయమే 5 గంటలకు రాజేందర్ పొలంలోకి భూమిలోకి ఎంటర్ అయ్యాడు. ఈ రాజేందర్ బీజేపీలో చేరాడు. కలెక్టర్ కాదు, ఎంఆర్ఓ కాదు, ఎవరు ఆఫీస్ బాయ్ కూడా వెళ్తలేడు కదా. ఇది క్లియర్గా కనబడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇంత స్ట్రాటజీ అర్థం కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అంశాల వారీగా కాదు, అన్ని అంశాల వారీగా మద్దతు ఇస్తాడు. మీరు చూస్తూ ఉండండి, ఈ 5 ఏళ్ళు ఇదే నడుస్తుంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం ద్వారా భారతీయ జనతా పార్టీ టీడీపీకి ఏదైనా చెప్పాలనుకుంటుందా, ఏదైనా సంకేతం ఇవ్వదలుచుకుందా? వాళ్ళు ఇవ్వదలుచుకోకపోయిన సంకేతం అయితే పోతుంది కదా శంకర్, పోదా? సిగ్నల్ అయితే పోతుంది కదా. ఇప్పుడు సంకేతం సిగ్నల్ మీరు నేను వాట్సాప్ మెసేజ్ పంపుతా, మీరు చూసినా చూడకపోయినా మీకు వెళ్ళిపోతుంది వాట్సాప్ మెసేజ్ అయితే. సో అందువల్ల ఒక వాట్సాప్ మెసేజ్ పంపించేశారు కదా బీజేపీ వాళ్ళు. మీరు అన్నది నిజం కదా. 293 మంది సభ్యుల మద్దతు ఉంది ఎన్డీఏకు. సో సింపుల్ మెజారిటీ 272 272 ఉంటే బీజేపీ అభ్యర్థి గెలిచిపోతాడు. ఆల్రెడీ 293 ఉన్నాయి. అపోజిషన్ 3 కూడా వీళ్ళకి తెలుసు, వాళ్ళు ఓటింగ్ కూడా అడగదలుచుకోలేదు. ఇవాళ పత్రికల్లో చూశారు కదా, అసలు డివిజనే కోరలేదు వాళ్ళు. అసలు మోజువాణి ఓటుతోనే ఆమోదిస్తారు. అలాంటప్పుడు అసలు మద్దతు ఎందుకు? మోజువాణి ఓటుతో ఆమోదించబోతే ఎన్నిక అవుతున్న సమయంలో అసలు డివిజనే లేనప్పుడు, అసలు ఓటింగ్ కూడా ఉండదని అర్థమవుతున్నప్పుడు అసలు ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. సో అందులో తెలుగుదేశం పార్టీతో నిన్నగాకమన్న అధికారంలోకి రాష్ట్రంలో కేంద్రంలో వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 సభ్యుల మద్దతు బీజేపీకి ఏమవసరం వచ్చింది కనుక ఎందుకు అడిగారు? అయితే ఒక వాదన ఏం చెప్తున్నారంటే అందరినీ అడిగారు కదా. ఎస్, అందరినీ మొదట్లో అడిగిన మాట నిజం, కానీ కంటెస్ట్ వచ్చినాక అడగలేదు. కాంగ్రెస్ పార్టీని కంటెస్ట్ పోటీ వచ్చినాక ఇండియా కూటమి పక్షాలను అడిగారా? డిఎంకేని అడిగారా? మీకు సిపిఎంని అడిగారా? మాత్రం ఎవరిని అడిగారు చెప్పాడు బీజేపీ? సో ఆర్జేడీని అడిగారా? అడగలేదు కదా. ఎవరైతే ఇండియా కూటమి పక్షాలు ఒక్కరిని అడగలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగారు? ఆయన ఇండియా కూటమి లేడు, మన ఎన్డీఏలో ఉన్నాడా? అడగడం ఏంటిది? సో ఎన్డీఏలో ఉన్న వాళ్ళని అడిగారు, ఇండియా కూటమి ఉన్న వాళ్ళు అడగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి ఎందులో ఉన్నట్టు?
దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు మాకు ఇంకో ఆప్షన్ కూడా ఉన్నది, మీ 16 మంది పక్క జరుగుతుంది, ఇంకో 4 అయితే వస్తారు, పైన ఇంకా వీళ్ళు కావద్దు ఇంకోరు వస్తారని చెప్పడమా? లేదు, మా ఇవాళ 16 మంది టీడీపీకి ఉండొచ్చు, 4 వైసీపీకి ఉండొచ్చు, రాజకీయాలు ఇక్కడికే ఆగవు కదా. మళ్ళీ 2019 లాగా 22 వైసీపీకి 3 టీడీపీకి కాలేదా? మరి భవిష్యత్తులో వస్తే మాకు వైసీపీ అవసరం ఉంటుందన్న ఆలోచన బీజేపీకి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ తనకు స్థిరమైన మిత్రపక్షమని నమ్మకపోవచ్చు, ఎందుకంటే గత చరిత్ర అంతా అదే చెప్తోంది. టీడీపీని జేడీయూను లాయల్ అలైస్గా మోడీ నమ్మడు, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మనం ఇది చూసాం. సో ఎంత సీరియస్గా విభేదించుకుంటారు, ఎంత కంప్లీట్గా కలిసిపోతారో టీడీపీ బీజేపీ సంబంధాల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అందువల్ల చాలా క్లియర్గా మనకు అండర్స్టాండ్ అవుతున్నది టీడీపీ లాయాలిటీ ఆఫ్ అలియన్స్ పైన, ఫ్రెండ్షిప్ పైన బీజేపీకి అనుమానం ఉండొచ్చు. అందుకే కదా చివరి నిమిషం వరకు పొత్తుకు కూడా వాళ్ళు సిద్ధపడలేదు. ఇక లాస్ట్ నిమిషంలో వాళ్ళు అంచనా వచ్చి జగన్ ఓడిపోబోతున్నాడు, టీడీపీతో కలిస్తేనే తమకు ప్రయోజనం అని కంక్లూజన్కు వచ్చాక వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. అనేక సర్వేలు చేయించుకొని జగన్ ఓడిపోతున్నాడు, టీడీపీ గెలుస్తున్నది అని వాతావరణం వచ్చినాక వెళ్ళి కలిశారు. లేకపోతే కలిసేవాళ్ళు కాదు కదా. అందువల్ల అదొక టీడీపీకి లాయాలిటీ పైన అనుమానం ఉండొచ్చు. తక్షణం వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో బీజేపీకి కంఫర్టబుల్ మెజారిటీ లేదు. సో అందువల్ల రాజ్యసభలో మద్దతు కూడా అవసరం. సో అందువల్ల స్పీకర్ మద్దతు అడగడం ద్వారా బ్రేకింగ్ ద ఐస్ అంటారు. సో బ్రేకింగ్ ద ఐస్ అంటే ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఇక రేపు కలిసే ఉంటారు కదా అనేక అంశాలపైన. సో అందువల్ల క్లియర్గా భారతీయ జనతా పార్టీ రాజకీయ సిగ్నల్ పంపించిందా అంటే ఇన్ని రకాల సిగ్నల్స్ పంపించినట్టే కదా. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది సార్. మరి ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు వెళ్ళారనేది బయటకైతే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ట్రోల్లో భాగం అది. ఇక్కడ అనూహ్యంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో జగన్ భేటీ అయ్యారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ వెనకాడదు అనే ఒక సిగ్నల్ ఇవ్వాలనుకుంటూ ఉన్నారా భారతీయ జనతా పార్టీకి? ఫస్ట్ పాయింట్, డీకే శివకుమార్ను కలిశారో లేదో తెలియదు. అదే సార్, విజువల్స్ మీరు కూడా చెప్పారు, విజువల్స్ కూడా లేవు. సో డీకే శివకుమార్ చంద్రబాబు ఏదో ఎయిర్పోర్ట్లో కలిసినట్టు విజువల్స్ అని వచ్చాయి. పక్క జరిగి వెళ్ళి మాట్లాడుకున్నట్టు కూడా విజువల్స్ వచ్చాయి, కానీ డీకే శివకుమార్ జగన్ కలిసినట్టు విజువల్స్ లేవు. అందువల్ల కలవలేదు అంటూ కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్నారు. నాకైతే ఖచ్చితంగా ఏ సమాచారం లేదు, కలిశారో లేదు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆలోచిస్తే ఒకవేళ కలిస్తే ఎలా కలిసే సాహసం చేస్తాడా? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్లు ఇండియా కూటమిలో కూడా చేరే ఆప్షన్ నాకుంది అంటూ మోడీ నాయకత్వం ఎన్డీఏకు ఒక అల్టిమేటం ఇచ్చే ధైర్యం జగన్ చేస్తాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంపాసిబుల్ కదా. సో తనకు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే ఇలాంటి అల్టిమేటంలు ఇవ్వరు జగన్. తనకు 4 ఎంపీలుండి అధికారం కోల్పోయి 11 మంది ఎమ్మెల్యేలుండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మోడీ అండదండలు అవసరం ఉండగా ఇప్పుడు అల్టిమేటంలు ఇచ్చి నేను ఇండియా కూటమి నాకు ఉంది మన సంగతి ఏంది అని అంటాడా? ప్రాక్టికల్గా చెప్పండి. సో ఇది మొదటి అనుమానం. రెండవది, సో సెకండ్ డౌట్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్తో మైత్రి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు. కనీసం ఇలా ఈక్విడిస్టెంట్ పేరిట, సమదూరం పేరిట ఎన్డీఏకి మద్దతు ఇచ్చుకుంటూ ఉంటే, మోడీకి మద్దతు ఇచ్చుకుంటూ ఉంటే తనకి 5 ఏళ్ల పాటు సెక్యూర్డ్గా ఉంటుంది కదా. సో ఆ మేరకు జగన్ ఆలోచించడా? కాంగ్రెస్ పార్టీలో చేరి తందూరి రొట్టి అతడా? అటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న హేమంత్ శ్రేణులు, అరవింద్ కేజ్రీవాల్ ఏమయ్యారో జగన్కి అర్థం కాదా? అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలో లాభం లేదు రాజకీయంగా. 100 మందినో 1000 మందినో మొబిలైజ్ చేసి తనకు మద్దతుగా రాలేరు. తర్వాత తన చెల్లెళ్ళు, తనతో విభేదించిన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇవన్నీ ఉండగా ఎందుకు కలుస్తారు? అయితే ఒక థియరీ ఏంటంటే తనకు షర్మిలకు చెల్లెలకు మధ్య ఒక మీడియేషన్ కొరకు కలిసి ఉండొచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇది డ్యామేజ్ జరగాల్సినంత జరిగింది, ఇక దీన్ని క్లోజ్ చేద్దామని. డీకే శివకుమార్ వైఎస్ కుటుంబానికి సన్నిహితులు అన్నమాట నిజం. షర్మిల కూడా గతంలో డీకే శివకుమార్ కలిసి వచ్చిన మాట నిజం.
కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అదే నిజమై షర్మిలతో సంధి చేసుకోవాలి అనుకుంటే ఆస్తుల విషయంలో కానీ ఇవైనా కానీ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ తప్ప ఇంకెవరు లేరా? వీళ్ళిద్దరికి మధ్య కామన్గా ఎవరు ఉండరా? ఎందుకంటే ఇద్దరు కుటుంబ సభ్యులు రాజకీయంగా కలిసి ఉన్న వాళ్ళే కదా. సో వందల మంది ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు మీడియేషన్ జరపడానికి. ఆ మీడియేషన్కు డీకే శివకుమార్ అవసరం ఉంటుందా అనేది నా క్వశ్చన్. సో అందువల్ల డీకే శివకుమార్ని కలవటానికి లాజిక్ లేదు. మరి కలిశాడో లేదో నాకు తెలియదు. రైట్ సార్. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్న మరో అంశం, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తారు అని చెప్పేసి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యర్థులు విలీనం చేయదలుచుకున్నారు. సో నిమజ్జనం చేయదలుచుకున్నారు వైసీపీని నిమజ్జనం చేయదలుచుకొని చేస్తున్న వ్యాఖ్యలు. సో ఫండమెంటల్ 40% ఓటింగ్ ఇచ్చిన పార్టీ 2% ఓటింగ్ లేని పార్టీలో చేరుతుందా? నాకు అర్థం కాదు. ఇది ఎలా ఉంది అంటే అంబానీ వచ్చి అడ్డ మీద ఛాయ్ దుకాణం వాళ్ళతో ఒప్పందం చేసుకొని వ్యాపారం కలిసి చేస్తారు అన్నట్టు ఉంటుంది. అంత తేడా ఉంటుంది అవునా కదా? సో అడ్డ మీద ఉన్న వ్యాపారం ఛాయ్ దుకాణం యొక్క స్ట్రెంత్ ఎంత, అంబానీ స్ట్రెంత్ ఎంత? ఇది నేను అవమానించడానికి చెప్పడం లేదు. ఛాయ్ దుకాణం అంటే కూడా నాకు గౌరవం కనుక చెప్తున్నా. ఎవరికన్నా ఛాయ్ దుకాణం పట్ల గౌరవం లేని వాళ్ళు అవమానంగా ఫీల్ కావచ్చు ఇది. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ వర్కింగ్ క్లాస్ పట్ల. సో అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? సో కాంగ్రెస్ బలం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్పై కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుంది? సో 40% ఉన్న పార్టీ 2% ఉన్న 1-2% కూడా ఓటింగ్ లేని పార్టీలో విలీనం అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు, దేశంలో అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి పైన బోలెడు కేసులు ఉన్నాయి. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి మోడీ కోపానికి బలవుతాడా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. దట్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, కాంగ్రెస్లో ఒక్కసారి విలీనమై తన బలాన్నంతా తీసుకెళ్ళి కాంగ్రెస్లో పెడితే కాంగ్రెస్ రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి, నాయకుని చేయాలని ఏమిటి గ్యారంటీ భవిష్యత్తులో? అందుకే కదా కేసీఆర్ టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలి, ఆ పంచాయతీతోనే కదా. అందువల్ల ఎందుకు వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాడు? ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తన రాజకీయంగా తనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకునే వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు పోనీ ఫ్యూచర్లోనైనా కోలుకునే అది అవకాశం ఉందా? మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుంది? ఇట్స్ ఎ బిగ్ కామెడీ కదా. కామెడీ కూడా కాదు, ఒక వికృత చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది, ఓడిపోవడే కాదు చచ్చిపోతుంది. అదేదో అయ్యన్న పాత్రుడు అన్నాడని చెప్పి జగన్ కోట్ చేస్తున్నాడు కదా. జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, చచ్చిపోలే కనుక చంపుదామనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉంటుందా అలా? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.